బాబు గారు మీరు బాగా మారాలి. సీఎం గారు మీరు మరింత స్ట్రిక్ట్ గా ఉండాలి. ప్రస్తుతం టీడీపీ నేతలు క్యాడర్లోనే కాదు కొందరి అధికారుల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. పాత మనిషిని కాదని ఓ పక్క ఆయన చెబుతూ ఉంటే మీరెందుకు ఇంకా మారాలంటున్నారు? అసలు బాబు ఎందుకు మారాలి? మారాలనుకుంటున్న వారు ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారు? 5 ఏళ్ల అనుభవాలు అందరికీ ఓ పీడకల. అందుకే ఎన్నికలు రాగానే పంతాలు, పట్టింపులు, అసంతృప్తులన్నీ పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా పనిచేశారు. 3 పార్టీల కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అయింది. కార్యకర్తల కష్టంతో వారి ఆశలు ఫలించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచింది. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనే చర్చ ఎలా ఉన్నా బాబు బాగా మారాలనే అభిప్రాయం అయితే పార్టీ నేతలు, కార్యకర్తల్లో బలంగా ఉంది. సీఎం కఠినంగా లేకపోతే కొత్త తలనొప్పులు వస్తాయనే చర్చ టీడీపీలో జరుగుతోంది. ఇన్నాళ్లు ఓ లెక్క, ఇకపై మరో లెక్క, తనలో మళ్లీ పాత చంద్రబాబుని చూస్తారంటూ ఇటీవల సీఎం చేసిన కామెంట్స్తో పార్టీ కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం నెలకొంది. చంద్రబాబు మారాలని క్యాడర్లో అభిప్రాయం వ్యక్తం కావడం, అందుకు అనుగుణంగానే అధినేత కూడా తనలో మళ్లీ 90వ దశకానికి చెందిన ముఖ్యమంత్రిని చూస్తారనడంతో ఆయన మళ్లీ కొరడా పట్టుకుంటారని అంతా భావించారు. ఓ పక్క కొందరు మంత్రులపై ఆరోపణలు, కొందరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర విమర్శలు, సొంత కూటమిలోనే మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విమర్శలు. దీంతో అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, ఎందుకిలా జరుగుతోందనే చర్చ బాగా ఎక్కువైంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ రకంగా మాట్లాడుతున్నారు. పార్థసారథి, యార్లగడ్డ ఒకరిపై ఒకరు విమర్శలు. 6 నెలల్లోనే ఇలాంటి పరిస్థితి అంటూ తల పట్టుకుంటున్నారు తమ్ముళ్లు. మంత్రుల పనితీరుపై ప్రజలు అసంతృప్తి చెందితే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే అది వేరే సంగతి. కానీ టీడీపీ కార్యకర్తలు స్వయంగా కొందరు మంత్రులు, వారి సిబ్బందిపై ఫిర్యాదులు చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు పోరాటాలు చేసి పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే ఎందుకిలా జరుగుతోందని అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొందరు నేతలైతే అంతా మా ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో బాబు గారు బాగా మారాలనే చర్చ ఎక్కువైంది. ఒక పక్క కొందరు అధికారులు ఏమీ పట్టనట్లు ఉంటున్నారు. ఇక కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు సరే. అందుకే సీఎం చూసి చూడనట్టు ఉండకుండా ఏ రేంజ్లో రియాక్షన్ చూపితే గానీ సెట్ అయ్యేలా లేదంటోంది పార్టీ క్యాడర్ కూడా. పార్టీలో, ప్రభుత్వంలో విషయం ఏదైనా సీఎం హోదాలో, పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే చర్చ జరుగుతోంది. 6 నెలలకే కొందరితో అప్రతిష్ట వస్తే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని క్యాడర్లో, కొందరు నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీనే కాకుండా మిత్రపక్ష జనసేన, బీజేపీ నేతల వైఖరిపై కూడా అవసరమైతే కఠిన నిర్ణయాలు ఉండాలంటున్నారు తమ్ముళ్లు. టీడీపీని తీవ్రంగా వ్యతిరేకించి విమర్శలు చేసేవారిని జనసేన, బీజేపీ దగ్గరికి తీయడం పైన కూడా చర్చ జరుగుతోంది. ఇవన్నీ చూసే సీఎం గారు మీరు స్ట్రిక్ట్గా ఉండాలి, 3వ కన్ను తెరవాలనే డిమాండ్ ఎక్కువవుతోంది.